హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. బాలనగర్ బెంగళూరు హైవే కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. చూడండి నా బ్యాక్ సైడ్ అనిపిస్తుంది, ఇదంతా బాలనగర్. మనకి బెంగళూరు హైవే కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. ఇక్కడ మనకి మూడో అప్రూవల్ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి లాంచింగ్ రెడీగా ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. ఇది మొత్తం కంప్లీట్ గా డెవలప్మెంట్స్ అయిపోయే వరకు అయితే మనకి 3-4,000 పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉందండి. ఇక్కడ మనకి కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఇదంతా మన వెంచర్ అండి. టోటల్ 74 acres ఉంటుంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ వస్తుంది, అలాగే పక్కన విలేజ్ ఉందండి. విలేజ్ కానుకొని వెంచర్ ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ వస్తుంది. మనకి మధ్య రోడ్ వచ్చేసి 60 feet రోడ్ వస్తుందండి. ఇందులో మనకి అన్ని కూడా 60 feet రోడ్స్, 40 feet రోడ్స్, 30 feet రోడ్స్ ఉంటాయి. మనకి త్రిబుల్ ఆర్ కి అయితే ఓన్లీ 500 meter డిస్టెన్స్ లో ఉంది. ఇందులో ఇంకొక బెస్ట్ ఏంటంటే మంత్లీ సత్యనారాయణ గారు ఇక్కడ 250 beds తోటి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 4-5 years లో ఇక్కడ హాస్పిటల్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇందులో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పడం కంటే మార్కెటింగ్ అడ్వైజర్ గారు ఉన్నారు, తన మాటలు విని కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. రండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సంపంగి కాశన్ అండి. ఓకే, ఇది కంప్లీట్ గా ప్లేన్ ల్యాండ్ ఉంది కదా సార్, ఇందులో ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నారు? మేడం ఈ వెంచర్ వచ్చేసి మొత్తం 74 acres. ఓకే, మాకు ఈ మధ్య 1 week బ్యాకే మా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ నుంచి మేము చూస్తుండొచ్చు, మేము మా చేతికి వచ్చిన కాడ నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఒక స్టార్ట్ చేశాము. కాబట్టి ఈ మంత్ లోనే స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎంట్రన్స్ మన కమన్ వర్క్ జరుగుతుంది, స్టార్ట్ అయింది. అక్కడ చూడొచ్చు. ఆ కమన్ స్టార్ట్ అయినాక అది వర్క్ అయిపోగానే మేము ముందు లేఅవుట్ ప్రకారం రోడ్లు కట్ చేస్తామండి. ముందు ఎంట్రన్స్ లోనే 60 feet రోడ్ ఇస్తున్నామండి. మధ్యలో మొత్తం డివైడర్ ప్లస్ 40 feet రోడ్ కూడా ఇస్తున్నామండి. దీంట్లో ప్లస్ 30 feet రోడ్ ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే 3 ఎంట్రన్స్ ఉంటాయండి. దీనికి ఇక్కడ బాలనగర్ టౌన్ నుంచి వస్తుంటే ఒక ఎంట్రన్స్ ఉంది, ఈ పక్కలో ఒక విలేజ్ ఉంటదండి. ఆ విలేజ్ నుంచి ఒక ఎంట్రన్స్. ఇక్కడ నియర్ బై మనకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే త్రిబుల్ ఆర్ అతి దగ్గరలో ఉందండి. మనకి 300 to 400 meters లోనే మనకు త్రిబుల్ ఆర్ వెళ్తుందండి. ఇక్కడ నుంచి మా వెంచర్ నుంచి కూడా ఒక 40 feet రోడ్ త్రిబుల్ ఆర్ కనెక్ట్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేసి ఇక్కడ కూడా మేము ఒక రోడ్ వేస్తున్నామండి. ఈ మంత్ లో మాకు వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ 1 week 2 week లో స్టార్ట్ చేస్తామండి వర్క్. ఓకే, అంటే ఇందులో ఎందుకు తీసుకోవాలి సార్? ఇందులో ఇంకేమేమో బెనిఫిట్ ఇస్తున్నారు కస్టమర్లకి? ఓకే, ఇందులోనే కస్టమర్ ప్లాట్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నా అడుగుతున్నారు కదా మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందుకు ఓఆర్ఆర్ అని ఉంటుండే మేడం, ఔటర్ రింగ్ రోడ్. అక్కడ ఒకప్పుడు 10 నుంచి 15 ఏళ్ల కింద ఏం లేకుండా ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు మన దగ్గరలో వస్తుందండి. కావాలంటే మీకు రీజనల్ రింగ్ రోడ్ ఒక మార్క్ మన గవర్నమెంట్ వేశారు కదా, ఆ పాయింట్ కూడా చూపిస్తానండి. మీకు వీడియోలో కూడా కనపడుతుంది. 100 meters లో దూరంలో వస్తుంది. దీనికి త్రిబుల్ ఆర్ అనేది పెద్ద ప్లస్ పాయింట్ అండి దీనికి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ గా ఆనుకున్న వెంచర్స్ మాక్సిమం ఎక్కడ మనం చూసి ఉండలేము, ఇంకా రాదు కూడా. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మన బెంగళూరు హైవే నుంచి 2 kilometers దూరంలో ఉంది. బాలనగర్ టౌన్ కి కేవలం 2 kilometers డిస్టెన్స్ లో వస్తుంది. దీంట్లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మంతెర సత్యనారాయణ మీకు తెలిసి ఉండొచ్చు, రోజు పొద్దునే టీవీలో వస్తుంటారు, ఆరోగ్యం గురించి చెప్తుంటాడు. ఆయన ఇక్కడ హాస్పిటల్ కట్టబోతున్నారండి. 250 beds తోటి పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. ఇంత ముందుకు మనం ఫ్లాట్ ఎక్కడ కొనుక్కుంటే నెక్స్ట్ ఇన్కమ్ కోసం చూసాము. ఇప్పుడు ఇక్కడ కొనుక్కునే ప్రతి ఒక్క కస్టమర్ హెల్త్ కోసం ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మంతెర సత్యనారాయణ గారి హాస్పిటల్ విజయవాడలో ఉంటుంది. ఇప్పుడు ఆయన కోసం మన హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ 15 to 20 days అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ 3 to 4 years లో ఇక్కడ హాస్పిటల్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారండి. నెక్స్ట్ మంతెర సత్యనారాయణ కోసం ఇక్కడే మనకు రావచ్చు. బాలనగర్కి సిటీకి 60 kilometers దూరంలో ఉంది. 1 hour లో మనకు హాస్పిటల్ రావచ్చు. మనకి ఎయిర్పోర్ట్ కి 45 minutes జర్నీలో ఉంటుంది. కాబట్టి మనకు త్రిబుల్ ఆర్ అనేది కూడా దగ్గర ఉంది. సిటీలో ఎక్కడున్నా త్రిబుల్ ఆర్ మనం రోడ్ ఎక్కినాం అనుకోండి, వితిన్ 40 minutes 45 minutes లో మనం ఈ హాస్పిటల్కి రావచ్చు అండి. ఇక్కడ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఓన్లీ మీదంగానే ఉంటుందండి. అది 6 వరుసల లైన్. ఇప్పుడు వచ్చే త్రిబుల్ ఆర్ 8 వరుసల లైన్. కాబట్టి త్రిబుల్ ఆర్ అనేది మొత్తం కిందంగానే ఉంటుంది. త్రిబుల్ ఆర్కి మనకు రెస్టారెంట్లు కానీ, హాస్పిటల్ కానీ, కాలేజీ కానీ, స్కూల్ కానీ మొత్తం మనకు త్రిబుల్ ఆర్ సరౌండింగ్లో ఉంటుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వేరు, త్రిబుల్ ఆర్ వేరు. ఈ త్రిబుల్ ఆర్ అనేది
ఈ మన హైదరాబాద్ కి గేమ్ చేంజర్ గా మారబోతుంది RRR. ఆ RRR ఆనుకొని మనం 74 acres లో మన వెంచర్ ఇక్కడ కొత్తగా మేము తీసుకోవడం జరిగింది. త్వరలోనే వర్క్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, అంటే ఇందులో ఇంకేమేమి చెట్లు ఇస్తున్నాం అన్నారు కదా సార్, ఏం చెట్లు ఇస్తున్నాం దీంట్లో మేడం మేము 5 లక్షల చెట్లు పెడుతున్నామండి. 1 లక్ష మామూలుగా షోకేజ్ లాగా అంటే గార్డెన్ లాగా తయారు చేస్తున్నాం. 1 lakh ట్రీస్, మిగతా 4 lakhs ట్రీస్ మొత్తము ఆయుర్వేదకు సంబంధించిన హెల్త్ గురించి సంబంధించిన బయటకి వెళ్ళి తెప్పిస్తున్నామండి. కేరళకి వెళ్ళి ఇట్లా బయట ఎక్కడ మంచి ఆయుర్వేద చెట్లు ఉన్నాయో, హెల్త్ పరంగా ఆక్సిజన్ తీసుకోవడానికి ఏవి మనకు ఆరోగ్యంగా బాగుంటుంది అనేది తీసుకొస్తున్నాము. ఇక్కడ ఒక ఫారెస్ట్ లాగా తయారయ్యబోతున్నాం అండి. ఈ వెంచర్ పేరు హెల్త్ విలేజ్ అని నామకరణం చేశారండి. ఈ హెల్త్ విలేజ్ అనేది రేపు పొద్దుగాల మనం గూగుల్ సెర్చ్ చేసుకున్న హెల్త్ విలేజ్ అని కూడా ఇది చూపిస్తుందండి, మన వెంచర్ చూపిస్తుంది. దీనికి సపరేట్ ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేస్తున్నారు మా కంపెనీ. కాబట్టి ఫ్యూచర్ లో చాలా అంటే చాలా డెవలపింగ్ చేస్తున్నారు. దీని లైఫ్ లాంగ్ మా ఆదుర్ గ్రూప్ అనేది మనకు సర్వీస్ చేస్తుంది, మెయింటెనెన్స్ చేస్తుందండి మొత్తం. ఇక్కడ హాస్పిటల్ వస్తుంది, చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి ప్రైస్ ఎక్కువ చెప్తారేమో సార్? మేడం ఇప్పుడైతే మేము కొత్తగా లాంచింగ్ లో ఉన్నాం. మేము ఇప్పుడైతే ప్రైస్ మాత్రం రీజనబుల్ ఉంటది. ఈ డెవలపింగ్ స్టార్ట్ అయ్యి ఈ రోడ్లు వర్క్ జరిగి రాళ్ళు వాతి అవన్నీ ప్లాంటేషన్ చుట్టూ మనకు కంపౌండ్ వాల్ అయితే ఆల్రెడీ ఉంది. ప్లస్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి అయ్యేవరకు కొద్దిగా ప్రైస్ అనేది పెరుగుతుందండి ఎక్కడైనా. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక రేట్ ఉంటుంది, కొద్దిగా డెవలప్ అయినాక ఒక రేట్ ఉంటుంది, మొత్తం డెవలప్ అయ్యాక ఇంకో రేట్ ఉంటుంది. అంటే ఏ వెంచర్ అయినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డెవలపింగ్ అయిపోయే వరకు 3 to 4 times 100% పెరుగుతుందండి. ఇప్పుడైతే రీజనబుల్ ఉంది ప్రైస్. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కొద్దిగా మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఫ్లాట్ తీసుకోవడం ఏంటంటే రేపొద్దుగాల ఈ హాస్పిటల్ ఏర్పడిన తర్వాత రేపొద్దుగాల మీరైనా రావచ్చు. మనము ఒక 60 years వచ్చిన తర్వాత మనకు హెల్త్ అనేది ముఖ్యం. ఈ రోజుల్లో ఎన్ని డబ్బులు సంపాదించుకునేది ముఖ్యం కాదు, మనకు హెల్త్ ఎలా ఉందనేది ముఖ్యం. కాబట్టి నెక్స్ట్ 4-5 years లో ఇక్కడ 50 to 70 మధ్యలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ 100% హెల్త్ గురించే చూసుకుంటారు. వాళ్ళు మీకు హెల్త్గా పరంగా ఉండాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే ఇక్కడ నెంబర్ 1 అని నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే 5 లక్షల చెట్లు పెడుతున్నాం కాబట్టి ఆ చెట్లు వాతావరణంలో పార్కులు అలాగే డెవలప్ చేస్తున్నాము. చుట్టూ స్కై వాక్ మొత్తం మేము రెడీ చేస్తున్నామండి. ఎందుకంటే చుట్టూ ఉందండి, వెంచర్ చుట్టూ ఉంది. దీంట్లో మేము జిమ్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, క్లబ్ హౌస్ ఇస్తున్నాము, మన వాకింగ్ కోసం కూడా స్కై వాక్ ఇస్తున్నామండి. చాలా అంటే చాలా డెవలప్ చేస్తున్నాం. ఇది ఓన్లీ ఇది ఇన్కమ్ కాకుండా మన హెల్త్ కోసమే ఇది డెవలప్ చేయడం జరుగుతుంది మేడం. ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి రేటు పెరిగే అవకాశం ఉంది, అలాగే హెల్త్ గురించి కూడా అవకాశం ఉందండి. రేపొద్దుగాల మీరు ప్లాట్ ఇందులో కట్టుకోకపోయినా రేపొద్దుగాల మీరు సేల్ చేసుకున్న మంచి ఇన్కమ్ ఉంటుంది. మీరు ఫ్లాట్ ఉన్నా కట్టి రెంట్కి ఇచ్చినా మంచి ఇన్కమ్ అనేది వస్తుంటదండి మంత్లీ. అంటే సార్ ఇందులో హాస్పిటల్ ఒకటేనా డెవలప్మెంట్, ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్? ఈ వెంచర్ లో అయితే మేము నెంబర్ 1 చెప్పేది హాస్పిటల్ ఒకటి చెప్తున్నామండి. మనం ఇటు చూసుకుంటే బాలనగర్ 2 kilometers డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మన పక్కనే చూసుకుంటే MSN ల్యాబ్స్ ఉన్నాయండి. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. ఇలా ముందుకెళ్తే మనకు పోలేపల్లి సర్జీ ఉంటదండి. ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes డిస్టెన్స్ లో పోలేపల్లి సర్జీలో ఇప్పుడు 10,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుందండి. వచ్చే 5 to 10 years లో మాక్సిమం ఒక 50,000 ఎంప్లాయ్మెంట్ కాబోతుంది. అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes జర్నీ అంతే, 10 minutes అనుకోండి అంతే. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడ రోడ్వే ఉంది, రైల్వే ఉంది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 45 minutes లో వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడికి మనం గచ్చిబౌలి ఐటెక్ సిటీ వెళ్ళాలన్నా ఒక మినిమం మాక్సిమం ఒక 1 hour లో వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే బాలనగర్ అంటే ఒక ఇండస్ట్రియల్ అని తెలుసు అందరికి. గ్రీన్ ఇండస్ట్రీ సెట్ అంటే బాలనగర్ NRIలకు చాలా మంచిది. ఎందుకు NRI మంచిది అంటే వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యి ఉంటారు, ఫారెన్స్ లో. వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎక్కడో వృద్ధాశ్రమము లేదంటే ఎక్కడో ఉంటున్నారు. మంచి విషయం చెప్తున్నానంటే ఎక్కడో వృద్ధాశ్రమంలో ఉండే కంటే ఇక్కడ వచ్చి ఈ హెల్త్ విలేజ్ లో ఉంటే మనకు హాస్పిటల్ దగ్గర ఉంటది, వాతావరణం బాగుంటది, చూసుకోవడానికి చాలా బాగుంటది, హైవే దగ్గర ఉంటది, అన్ని RRR దగ్గర ఉంటది. ఎక్కడికి వెళ్ళాలన్నా మూగా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అండి. అడగడం మర్చిపోయాను సార్, అంటే కస్టమర్ రిసీవర్ ఎలా ఉంటుంది మేడం? మాకు ఎవరైతే కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి హోమ్ విజిట్ చేస్తాము. సైడ్ విజిట్ కి మా కంపెనీ వెహికల్ ఉంటుందండి. కంపెనీ వెహికల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పికప్ చేస్తాము, సైడ్ తీసుకొస్తాము, చూపిస్తాము, మళ్ళీ ఎక్కడైతే పికప్ చేసామో వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామండి.
పికప్ అండ్ డ్రాపింగ్ మీరే Pick up drop మాదే కంప్లీట్ ఉంటుంది. డీటెయిల్స్ మీరే ఇస్తారు. మొత్తం డీటెయిల్ మొత్తం మాదే ఉంటుందండి. సర్వీస్ కూడా మొత్తం కస్టమర్ది మాదే ఉంటుందండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా మంది ప్రైస్ కోసం అడుగుతుంటారు. సార్ కాల్ చేశారు అనుకోండి, మీరు ప్రైస్ డీటెయిల్స్, ఈ వెంచర్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి స్క్రీన్ పైన డైరెక్ట్ సార్ నెంబర్ ఉంటుంది, తనకు కాల్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇందులో అయితే చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. మనకి బెంగళూరు హైవే బాలనగర్కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి త్రిబుల్ కూడా చాలా దగ్గరలో ఉందండి. దగ్గర కాదు, మనకి త్రిబుల్ ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఇదైతే చాలా మంచి అవకాశం. మనకి ఇందులో హాస్పిటల్స్ కంప్లీట్ అయితే మాత్రం ఇప్పుడు పెట్టిన పెట్టుబడి 2-3 years లోనే డబుల్ అయ్యే అవకాశం ఉందండి. కాకపోతే మనం ఇన్కమ్ కోసం కాకుండా హెల్త్ కోసం ఇక్కడ ప్లాట్ తీసుకోండి. ఎందుకంటే ఇందులో హాస్పిటల్ ఉంది. ఇందులో మనకి ఆక్సిజన్ కోసం, హెల్త్ కోసం 5 lakhs చెట్లు పెడుతున్నారండి. 5 lakhs చెట్లు ఇస్తారా అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి చెట్టు కూడా నెంబర్ ఉంటుంది. ఆ చెట్టు ద్వారా వచ్చే లాభాలు అన్ని కూడా ఉంటాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం సార్ నెంబర్ కాల్ చేయండి, తను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. తనే దగ్గర నుండి సైట్ చూపిస్తారండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.